తర్వాత నేను నియమించినటువంటి ఉద్యోగాలు కానీ, షిఫ్ట్ ఆపరేటర్లు కానీ, లేదా వివిధ రకాల చిన్న చిన్న పోస్టులు కానీ ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి ఉందా? చివరికి ఫీల్డ్ అసిస్టెంట్, స్టోర్ డీలర్ల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి దుర్మార్గమైన, వీటన్నిటికీ బ్రోకర్ ఎవరు? డబ్బులు తీసుకొని గత ఎమ్మెల్యేకి ఇచ్చిన బ్రోకర్ ఎవడు? సాక్షి రిపోర్టరు. అసలు మా పదాలు, రాష్ట్రంలో ఎంతో మంది మేధావులు, జర్నలిస్టులు జర్నలిజానికి విలువలు పెంచినటువంటి వ్యక్తులు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు మీరు రాసేటువంటి మాటలు, 3 పదవులు అనుభవిస్తూ జలసా చేస్తా ఉన్నానా జగన్మోహన్ రెడ్డి గారు? మీకెందుకు? సొంత తల్లి, జన్మనిచ్చిన తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే నిండు సభలో జీర్ణించుకోలేక ఆ తల్లి కంట తడితో రాజీనామా చేసిన దుర్మార్గుడివి. నాలాంటి సామాన్యునికి పదవులు ఉంటే ఎలా జీర్ణించుకుంటావు? సొంత తల్లిని జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గుడివి. సొంత చెల్లికి పదవి ఇవ్వాల్సి వస్తుందని 16 నెలలు నువ్వు జైల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేసి పార్టీ ఉనికిని కాపాడినటువంటి సొంత చెల్లికి పదవి ఇవ్వాల్సి వస్తుందని కొంపలో నుంచి తరిమేసిన నువ్వు ఒక సామాన్యుణ్ణి, దళితుడికి 3 పదవులుంటే నువ్వెందుకు జీర్ణించుకుంటావు? నీలాగా అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు చేసేటువంటి పదవులు మాకు లేవు. బాధ్యతాయుతంగా, నిస్వార్థంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునేటువంటి అవకాశం, ఒక దళితుడిగా మా గ్రామంలో ఒక గుళ్ళో విద్యాభ్యాసం అయితే ఎలిమెంటరీ స్కూల్ పడిపోతే గుడి బయట చదువుకున్న నాకు, ఎలిమెంటరీ స్కూల్కి పోయిన నాకు, ప్రపంచం గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం నా ఊర్లో గుళ్ళేకి రానికపోతే మా ముఖ్యమంత్రి ఈరోజు నన్ను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యుడిగా చేస్తే నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. మీ శాసనసభ్యుల్లాగా, మీ బోర్డు మెంబర్ లాగా టికెట్లు నమ్ముకొని దుర్మార్గంగా ఆ డబ్బుతో జల్సాలు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు. బహుశా మీరు చూసిన కళ్ళు అవి కావచ్చు, మీ సాక్షి చూసిన కళ్ళు అవి కావచ్చు. 5 సంవత్సరాలని దుర్మార్గమైనటువంటి పరిపాలన మీద 5 సంవత్సరాలు అన్ని జిల్లాలు తిరిగి, లక్షల కిలోమీటర్లు తిరిగి నీలాగా కొంపలో దూరుకోలే, నీలాగా కొంపలో ఉండలే. లక్షల కిలోమీటర్లు దుర్మార్గమైనటువంటి పరిపాలన మీద పోరాటం చేసిన నేను ఈ రోజు అధికారంలో ఉన్నా, నా నియోజకవర్గంలో నేను ఎన్ని రోజులు ఉంటానా, ఎన్ని కార్యక్రమాలు చేస్తానా, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటానా? వచ్చి నీ పార్టీ నాయకులను అడుగు, వచ్చి జగన్మోహన్ రెడ్డి. సాక్షి ఉంది కదా, అసలు ఇక్కడ ఉన్నటువంటి సాక్షి రిపోర్టర్ వాడు ఒక బ్రోకర్ నా కొడుకు. ముందున్నటువంటి మాజీ ఎమ్మెల్యేకి, వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి మధ్య బ్రోకర్లు వ్యవహరించి డబ్బులు బాధితులు ఉన్నారు ఇప్పటికీ. సిగ్గుందా కొంచెమన్నా? విమర్శించు. నేను చేసే పనితీరులో లోపాలుంటే విమర్శించు. ప్రత్యర్థి పార్టీగా మేము చేసేటువంటి పనిలో ఏమైనా తప్పులుంటే, అంతేగాని సిగ్గు లజ్జ లేకుండా రాసేటువంటి పదాలు అఫీషియల్ పేజీలో ఒక గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యుడి కంటే దారుణంగా సాక్షి ఛానల్లో అసలు మినిమం జర్నలిజానికి ఉన్నటువంటి విలువలు కూడా లేకుండా 3 పదవులు ఎంజాయ్ చేస్తా. ఏం పదవులయా? నీకెందుకు బాధ? మా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు 30 పదవులు ఇస్తాడు, నీకెందుకు బాధ? అంటే ఒక దళితుడు అసమర్థుడనే నీ ఉద్దేశం? ఒక దళితుడు 3 పదవులు విధులు నిర్వహించలేడనే నీ ఉద్దేశం? ఏంటి నీ ఉద్దేశం? మాట్లాడే ముందు నిన్న జరిగినటువంటి సంఘటన 2 నిమిషాలు 10 మంది మహిళలను ఆడ కూర్చోబెట్టి మున్సిపల్ అధికారులు అటుకు పోయే లోపల వాళ్ళని అక్కడ లేకుండా చేసి కేవలం మీకు ఒక ఫోటో, వీడియో కోసం మున్సిపాలిటీలో 99,000 రూపాయలు టెండర్ లేకుండా గత 5 సంవత్సరాల్లో కోట్ల రూపాయల డబ్బులు వాడుకున్నారు. మీరు చేసిన దరిద్రం ఈరోజు ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, నీటి కష్టాలు. నేను శాసనసభ్యుడైన తర్వాత 20,000, 30,000 కూడా టెండర్ లేకోకుండా ఖర్చు పెట్టొద్దండి మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది. ఇంత పారదర్శకంగా పనిచేస్తా ఉన్నాం. నీలాగా, మీ శాసనసభ్యుడిలాగా మున్సిపాలిటీలో 99,000 రూపాయలకి టెండర్ పిలవరు, నామినేషన్ కింద అని చెప్పేసి ప్రజలకు సంబంధం లేని దీనికి డబ్బులు డ్రా చేసుకొని అవినీతి చేయలే. ఉంది కదా నీకు సాక్షి ఛానల్, ఉన్నారు కదా నీ బ్రోకర్లు,
రకరకాలుగా ఎంక్వైరీ చేయించుకోమని చెప్పు. 20,000 30,000 కూడా టెండర్కి పిలవాలి, ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలి, పారదర్శకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మీ ప్రభుత్వంలో 40 బోర్లేల నియోజకవర్గంలో బోర్వెల్లు పారిపోతే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని 216 బోర్లు వేయించాం గ్రామాల్లో. 40-50 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యని అధిగమించడానికి టైం పడుతుంది. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? సరే, నీ 5 సంవత్సరాల్లో ఈ సమస్య ఉంది కదా, ఏం చేసినావు జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి? ఏం చేసావు ఈ నియోజకవర్గానికి? కనీసం కృష్ణా జిల్లాలో మడకసిర చెరువు వరకైనా ఇవ్వగలిగావా? ఆ అందరి నీవ కాలంలో తట్టడి మట్టి తీయగలిగావా? ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలోని? మళ్ళీ నేను సవాల్ విసురుతా ఉన్నా. నా 18 నెలల కాలంలో నా అభివృద్ధి మీద గాని, శాసనసభ్యుడిగా నా పనితీరు మీద గాని నేను మీ ఎక్కడికి రమ్మన్నా వస్తా బహిరంగ చర్చకి. 5 సంవత్సరాల కాలంలో మీరు బహిరంగ చర్చకు వచ్చే దమ్ము మీకుందా? నేను కాదు, మా కార్యకర్తలు వస్తారు, మా నాయకులు వస్తారు, నేను అవసరం లేదు. నిజాయితీకి ఉన్నటువంటి దమ్మది. నోరుంది కదా, ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం చేస్తే భరించే పరిస్థితి ఉండదు. అంతే స్థాయిలో తిరుగుబాటు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11కు వచ్చారు. పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే మీ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టండి, కానీ మా మీద దుష్ప్రచారాలు కాదు. ఎంతటి అసత్యాలు చెప్తారంటే, వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికి అతి కిరాతకంగా దారుణంగా కరుడుగట్టిన రౌడీ షీటర్ల కంటే అధ్వానంగా హత్య చేసి మొదట గుండెపోటు అన్నది. అయ్యో పాపం అనుకుంటారంతా. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్రని సమరసింహారెడ్డి రేంజ్లో చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టి ఇంత పెద్ద నిలువెత్తు ఫోటో వేస్తారు. అంటే ఆ ఎలక్షన్లో మీరు చెప్పిన అబద్ధాలు ప్రజలందరూ నమ్మినారు. 19లో ఒక అసత్యాన్ని ప్రజలకు నమ్మించడానికి మీ దగ్గర ఉన్నటువంటి విద్య అది. మీ సోషల్ మీడియా కావచ్చు, లేదా మీ ఛానల్ కావచ్చు, మీ నాయకులు మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, అబద్ధాన్ని కూడా ధైర్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఆర్ట్ మీ ఫేక్ పార్టీకి, అది నీ పార్టీ కాదు, శివకుమార్ అనే ఆయన పార్టీ. ఆయన నుంచి లాక్కున్న మీ ఫేక్ పార్టీకి, ఫేక్ నాయకులకి ఇది వెన్నతో పెట్టిన విద్య. తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ కాదు. 44 సంవత్సరాల సుదీర్ఘంగా ప్రజల్లో ప్రతిపక్షంలోనైనా అధికార పక్షంలోనైనా జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రజల సమస్యలకు ముందుండి ప్రతిపక్షంలో అయితే పోరాడుతుంది, అధికారంలో ఉంటే అభివృద్ధి సంక్షేమం వైపు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అందుకే ఇప్పటికీ 44 సంవత్సరాలైనా తెలుగుదేశం పార్టీని నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా గడ్డి పోచలను కదిలించిన విధంగా కూడా తెలుగుదేశం పార్టీని ఏమి చేయలేకపోయారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చే దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు తీసుకెళ్లే క్రమంలో రోజుకు ఎన్ని జిల్లాలు పర్యటిస్తా ఉన్నాడు, ఎన్ని నియోజకవర్గాలు పర్యటిస్తా ఉన్నాడు, నీ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని పర్యటనలు చేశావు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు, పోలవరం ఏ స్థాయిలో ఉంది, అమరావతి ఏ స్థాయిలో ఉంది, పరిశ్రమలు ఏ రకంగా వచ్చాయి నీ ప్రభుత్వంలో, ఈ రోజు వస్తున్నటువంటి పరిశ్రమలు ఏంది? నీ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉంటే రాజస్థాన్ని అనుభవిస్తూ తాడేపల్లి గడప దాటే నువ్వు, ఈ రోజు ఓడిపోతానే బెంగళూరులో ఉండే నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుల గురించి మాట్లాడతావా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? నైతిక హక్కు ఉందా నీకు అసలు? నైతిక హక్కు ఉందా నీకు అసలు? నిజంగా ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే నీకు దమ్ముంటే వచ్చి ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ప్రభుత్వం దృష్టికి తీసుకురా. ఎందుకు బెంగళూరులో దాక్కుంటా ఉన్నావు? నీ 11 మంది ఎమ్మెల్యేలేరి అసెంబ్లీలకు ఎన్ని రోజులు వచ్చినారు? ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు గెలిపించింది దేనికి? అంటే ఓడిపోతే ప్రజలతో సంబంధం లేకోకుండా అసెంబ్లీకి రాకోకుండా జీతభత్యాలు మాత్రం తీసుకుంటారా? జీతభత్యాలు మాత్రం తీసుకుంటారా? ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చారా? మీడియా ముందు 2 మాటలు మాట్లాడి ఎంత ఫన్ను కావాలో అంత ఫన్ను ఇచ్చేసి వెళ్ళిపోతావు. ప్రజల సమస్యలేవి? ప్రజల సమస్యలేవి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. తమ అసెంబ్లీకి రావాలంటే భజన చేసే వాళ్ళు ఉండాలి, చంద్రబాబు గారిని తిట్టే వాళ్ళు ఉండాలి,
నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి అని చెప్పే మహిళా శాసనసభ్యులన్నా ఉండాలి, లేదా చంద్రబాబు గారిని ఎగతాళి చేసే సంఖ్యాబలమన్నా ఉండాలి. మేము నిన్ను అగౌరవపరచం, మా సంస్కృతి అది కాదు. నువ్వు నిజంగా శాసనసభ్యులందరూ వచ్చి మాట్లాడని మాట కూడా మీకు ఇస్తాం. అసెంబ్లీ అనేది ప్రజల సమస్యల పరిష్కార వేదిక. ప్రభుత్వ వైఫల్యాన్ని నీకు చెప్పుకోవచ్చు. అక్కడికి వచ్చి అసెంబ్లీని గాలికి వదిలేసి, ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేసి, రాజ్యాంగాన్ని అవమానించి ఎక్కడో పక్క రాష్ట్రంలో పోయి దాక్కొని నువ్వు మాట్లాడతావు మా గురించి. బుద్ధి జ్ఞానం అనేవి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఏపించినటువంటి బోర్లకి సజీవ సాక్ష్యాలు ఎన్ని చూపిమంటే అన్ని చూపిస్తా. బుద్ధి ఉండాలా కొంచెం అన్నా. థ్యాంక్ యూ. శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు మన సాక్షి రిపోర్టర్ల పైన లేనిపోని అభండాలు సృష్టించి ఈ రాష్ట్రంలో ఎవరు ఏమి చేయనటువంటి రీతిలో పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నారు అనే నెపంతో విపరీతమైనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి మాటలతో ఆయన మాట్లాడటం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమంటే, బేగార్లపల్లిలో నీటి సమస్య ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి నీటి సమస్య ఉంది. ఎంతోమందికి కౌన్సిలర్లకు చెప్పడం జరిగింది, అధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. కానీ సమస్య పరిష్కరించలేదు. దానికి మహిళలందరూ కలిసి రోడ్లపైన ఖాళీ బిందెలతో ధర్నా చేయడం జరిగింది. అంతేకాని ఏదో మన వైసీపీ నాయకులు ఒత్తిడి చేసి పిలిపించి ధర్నా చేసినారు అని అంటున్నారు. అది అవాస్తవం. సాక్షాత్తు ధర్నా చేసినటువంటి విషయం సాక్షి పత్రికలో రావడం జరిగింది. స్వయాన రోడ్లపైకి వచ్చి ధర్నా చేసినటువంటి విషయం వచ్చింది. ఇది కేవలము సాక్షి పేపర్లోనే కాదు, ఆంధ్రజ్యోతిలో కూడా రావడం జరిగింది. ఏదో మన పేపర్ అయితే మన వాళ్ళు వేసుకుంటారు అనే ఉద్దేశంతో సాక్షి పేపర్లో ఆంధ్రజ్యోతిలో రావడం అనేది జరిగింది. దీనికి సాక్షాత్తు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏదో మున్సిపల్ అధికారులు వచ్చినారు, మన వైసీపీ నాయకులు కూర్చోబెట్టినారు, మన అధికారులు వచ్చే లోపల వెళ్ళిపోయినారు అని అపప్రచారం చేస్తున్నారు. అది అపప్రచారం కాదు. నిజంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా మొత్తం హిందూపురం నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ బస్సులన్నీ కూడా స్టాప్ అయినాయి. మరలా మడక్సిర ఎస్ఐ మేడం, అర్బన్ ఎస్ఐ మేడం వచ్చి వాళ్లను శాంతింపచేసి మీకు ఈ సమస్యను పరిష్కరిస్తాము అని అన్న తర్వాత వాళ్ళు ఆ ధర్నాను విరమించడం అనేది జరిగింది. ఎవరో వైసీపీ నాయకులు చెప్పించినారు, ఎక్కడా లేదు, నీటి సమస్య బ్రహ్మాండంగా ఉంది అని రాజు ఎప్పుడూ డబ్బా కొడుతూ ఉంటాడు. ఆ విధంగా సమస్య లేదంటే నువ్వు ఇమ్మీడియట్గా మున్సిపాలిటీ అధికారులతో, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో, ఎంపీడీఓ, ఈఓఆర్డీఏలతో ఎందుకు సమీక్ష నిర్వహించినావు? అంటే నువ్వు సమీక్ష నిర్వహించినావంటే నిజంగా సమస్య ఉన్నట్లే కదా. అదొక్కటే కాదు, ఎస్ఎస్ గుండ్లో కూడా మహిళలు ధర్నా చేసినారు. గుడిబండ మండలంలో, రొళ్ళ మండలంలో, గుడుగుర్కి గ్రామంలో కూడా ధర్నా చేయడం జరిగింది. వడ్రపాళ్యం దగ్గర కూడా ఇదే సమస్య ఉంది.
మాట ఎత్తితే ఎక్కడా సమస్య లేదు, సమస్యను ఎల్లవేళలో నేను ప్రజల దృష్టిలో పోయి విచారించి చేస్తున్నావు, నేను బాగా పనిచేస్తున్నాను, కావాల్సింటే మీ వైసీపీ నాయకుల్ని అడగండి అని అంటున్నావే నువ్వు. 2014లో ఏ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది? ఆ రోజు మీ తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సందర్భంలో మరి అప్పుడెందుకు నువ్వు అభివృద్ధి పరచలేదు? 40 ఏళ్ల సంవత్సరం నుంచి ఈ తాగునీటి సమస్య ఉంది, భూగర్భ జలం అడుగంటిపోయింది అంటున్నావే. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయలేకపోయింది? ఇప్పుడు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు అధికారంలో ఉన్నప్పుడు త్రాగునీటి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం విచ్చలవిడిగా నిధులను కేటాయిస్తే, ఆ నిధులు అదే విధంగా ఉంటే ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఎంపీపీలు వాళ్ళ దగ్గర మాట్లాడి ఎంపీపీ యొక్క ఫండ్స్తో నువ్వు బోర్లు వేయించినావు. ఏదో నేను స్వయాన జేబు నుంచి డబ్బు పెట్టి వేపిస్తున్నావు అని అంటున్నావు. ఇది అబద్ధం. 5 మంది ఎంపీపీలతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎంపీపీ మండల పరిషత్ నిధుల నుంచి ఆయా గ్రామాలకు త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కృష్ణా జలాలు అనేది మన గౌరవ జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం కరువు ప్రాంతం అనే ఉద్దేశంతో అక్కడ నుంచి నేరుగా హరే సముద్రం చెరువు, మడక్సిర చెరువు వీటన్నిటికీ నీళ్లు నింపడం జరిగింది. సాక్షాత్తు ఆ నీళ్లు నింపిన తర్వాత, చెరువు పొంగిన తర్వాత ఆ సిద్దిగిరి నుంచి కానీ, చెక్కేపల్లి నుంచి కానీ, మిడవాయి నుంచి కానీ అక్కడి నుంచి రావడానికి ఇబ్బందిగా ఉంది అని ప్రజలందరూ దాదాపు 6 నెలల వరకు ఆ రోడ్డు వెంట నడవలేక, నీళ్లలో రాక ఇబ్బంది పడి స్వయాన నేరుగా అమరాపురం రోడ్డు ద్వారా మడచెరకు రావడం జరిగింది. ఇక్కడ నీళ్లు నిండినటువంటి సందర్భంలో, చెరువు నిండినటువంటి సందర్భంలో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులే, ముఖ్యమైనటువంటి నాయకులే జలహారతిని కూడా చేసినారు. ఏ రోజు కూడా చెరువులు నిండలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ చెరువు నిండింది, సస్యశ్యామలమైంది అని రైతులందరూ సంతోషంతో జలహారతి కూడా చేయడం జరిగింది. నీకు అవసరమైతే మీ తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఒక్కసారి అడిగి తెలుసుకో రాజు. మరి హంద్రీనీవా కాలువ ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు రైతులకు నేరుగా రైతుల వద్ద భూములను సేకరించి, భూములకు డబ్బులు ఇచ్చి, సకాలంలో వారి ద్వారా భూములను సేకరించి 90% హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసినటువంటి ఘనత కేవలం మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం 10% కూడా చేయనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు లేనిపోని అభండాలు సృష్టిస్తున్నారు. ఆ రోజే అన్ని చెరువులు కూడా స్వయాన పిల్ల కాలువలను ఏర్పాటు చేసి కాలువ పనులు పూర్తి చేయడం జరిగింది. ఆ రోజే ఇక్కడి నుంచి గుడిబండ చెరువుకు కూడా నీళ్లు తీసుకొని రావడం జరిగింది. మరి రైతులకు ఈ విధంగా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు అని
దుర్మార్గమైనటువంటి పాలన మీరు చేస్తున్నటువంటి తరుణంలో మన నాయకుని గురించి మాట్లాడటం నేరమని సందర్భంగా తెలియజేస్తున్నాను. అభివృద్ధి ఆయా ఎంఎస్ రాజు, నేరుగా నువ్వు అనంతపురం నుంచి మడకసిరకు వస్తున్నావు. అభివృద్ధి అనేది నీకు కనిపించడం లేదా? మడకసిర నుంచి రింగ్ రోడ్ ఆ రోజు 40 కోట్ల రూపాయలతో ఈ మడకసిర ప్రాంతానికి రింగ్ రోడ్ అనేది తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా చాలా కరువు ప్రాంతం, చాలా ఎత్తైనటువంటి ప్రాంతం అనే ఉద్దేశంతో హార్టికల్చర్ కాలేజ్, కుడి ప్రక్క ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజ్, ఇదే మధుగిరి సైడ్ పోతున్నటువంటి పాలిటెక్నిక్, వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్, ఇవన్నీ అభివృద్ధి అనేది నీకు కళ్ళు కనిపించడం లేదా? ఈరోజు నేరుగా మడకల నుంచి హైవే సిరా వరకు హైవే రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. నువ్వు ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా గ్రామ హెల్త్ కమ్యూనిటీ భవనాలు, అదేవిధంగా సచివాలయాలు, ఆ రోజు పరిపాలన చేయడానికి ఒక చిన్న గ్రామ పంచాయతీ కూడా లేనటువంటి సందర్భం, పాత భవనాలలో అధికారులు పనిచేస్తున్నటువంటి సందర్భం. ఈరోజు దాదాపు ఒక్క సచివాలయం వచ్చేసి 45 లక్షల రూపాయలతో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, రైతులు ఎక్కడా పోకుండా రైతులకు అందుబాటులో ఉండి విత్తనాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని సమకూర్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికే దక్కింది. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి సార్ గారు అంటే అభివృద్ధి. మడకసిర ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మీరందరూ, నువ్వు కానీ మీ నాయకులు కానీ అందరూ ఒక్కసారి ఆలోచించండి, తెలుసుకోండి. మా నాయకుని గురించి మీకు మాట్లాడే అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ఇంటి పట్టాల గురించి ఎక్కడా లేనటువంటి విధంగా మడకసిర జూనియర్ కాలేజీలో ఇంటి పట్టాల పంపిణీ. ఏమయ్యా నువ్వు ఏదైనా ఒక్క సెంటు భూమి ఎక్కడైనా తీసుకున్నావా? ఏ రైతుల దగ్గర నుంచి 1 ఎకరా కొనుక్కున్నావా? ఆర్భాటంగా వచ్చి 3 రోజులు తహసీల్దార్ గారిని పిలిపించి వెంటనే 10,000 ఇంటి పట్టాలు రెడీ చేయాలా? ఏ తహసీల్దార్ ఏ ఊరిపోయినాడా? ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు సేకరించినారు? ఎంతమందికి పట్టాలు ఇచ్చినారు? ఇదో మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఇచ్చినటువంటి పట్ట, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పట్ట. ఆ పట్టాను మీరు ఇదే సర్వే నెంబర్, ఇదే పేరు ఉన్నటువంటి దానిని రంగు పూసి ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారు బదులుగా మీ చంద్రబాబు నాయుడు బొమ్మ వేసుకుని ఇచ్చినావు. ఇది తెలుసుకో. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు వేలాది ఎకరాలు రైతుల వద్ద కొనుగోలు చేసి, కొంతమంది రైతులు వ్యవసాయ భూమి యోగ్యమైనటువంటిది మేము ఇవ్వమంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలిపి అక్కడ నచ్చజెప్పి రైతుల దగ్గర విరివిగా భూమిని సేకరించి ప్లాట్లు వేసి వాళ్ళందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేసినటువంటి ఘనమైనటువంటి కీర్తి కలిగినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేవలం ఇంటి పట్టాలతోనే సరిదిద్దడం లేదు. మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు నేరుగా జగనన్న కాలనీని ఏర్పాటు చేసినారు. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు
ఒక గ్రామానికి బదులుగా మరో గ్రామాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇండ్లు ఉన్నాయి, ఎక్కడ చూసినా మరో గ్రామం అనేది కనిపిస్తూ ఉంది. ఈ విధంగా అభివృద్ధి చేసినటువంటి మన నాయకుని, మన గౌరవ జగన్మోహన్ రెడ్డి సార్ గారిని 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసినామని అంటున్నావే, సిగ్గులేదు నీకు. 18 నెలలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసినావు నిరూపించు. ఎక్కడికైనా సరే రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, ఆ పార్టీని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, వేలాది కోట్లు లక్షలాది కోట్లు ఈ నియోజకవర్గానికి కేటాయించినారనేది మేము నిరూపిస్తాం. అంతేకాని నువ్వు నోటుకు వచ్చినట్ల వాక్తే మేము సహించేది లేదు. ఖబర్దార్ జాగ్రత్త ఎంఎస్ రాజు. అభివృద్ధి అనేది కేవలం మన జగన్మోహన్ రెడ్డి సార్ గారిదే, నీది కాదు. ఎక్కడైనా కానీ 18 నెలల పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఒక్క వితంతు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చినావాను, ఎంతమందికి ఇచ్చినా ఎక్కడైనా ఏ గ్రామంలో కూడా. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయాల్లో నెల ప్రతి నెల కూడా ఆన్లైన్లో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ పేర్లు ఎక్కించండి అని లాగిన్ ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ రోజు వాలంటీర్ల ద్వారా వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, రకరకాల పెన్షన్లను ఇచ్చినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మాటెత్తే దళితునికి 3 పదవులు ఇవ్వకూడదా? దీని గురించి మాట్లాడుతున్నామే నువ్వు? మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి గారు టీటీడీ పాలక మండలిలో సభ్యునిగా నియమించలేదు ఆ రోజు. మరి ఆ రోజు తిప్పేస్వామి గారు దళితులు కాదా? మరి నువ్వు ఒకడైనా దళితుకి ఇచ్చినంత మాత్రము మేము కానీ మా నాయకుడు కానీ ఎవరు కూడా బాధ అనేది లేదు. అదేవిధంగా ఆ రోజు మన మేకపాటి సుచేత ఈ రాష్ట్రానికి హోంమంత్రి, అంత పెద్ద మహోన్నతమైనటువంటి పదవిని ఒక స్త్రీకి కట్టబెట్టడం ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ధైర్య సాహసాలు చేయనటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి సార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ చంద్రబాబు నాయుడే కాదు, మన జగన్మోహన్ రెడ్డి సార్ కూడా దళితుల పట్ల ప్రేమ చూపించి, దళితుల పట్ల గౌరవం ఇచ్చి అనేకమైనటువంటి పదవులు కట్టబెట్టినాడు ఆ రోజు. దాన్ని చూసి ఏదో మనం పొడిచినాం, ఏదో చేసినాం అనే సంకేతాలు బయటికి తీసుకుని వస్తున్నావు. అది తప్పు. ముమ్మాటికి దళితుల పట్ల ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఉన్నటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కేవలం ప్రతి ఒక్క ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు, జగన్మోహన్ రెడ్డి సార్ గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి మన గౌరవ జగన్మోహన్ రెడ్డి సార్ గారని మేము ఘంటాపటంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పుట్టింది, ఎవరి ద్వారా వచ్చింది అనేది 60-70 ఏళ్ళు కలిగినటువంటి ముసలింలను అడిగినా కూడా చెప్తారు. తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీ రామారావు ఏర్పాటు చేసినటువంటి పార్టీ.
ఆ ఎన్టీ రామారావు గారిని హైదరాబాద్లో నడి బజార్లో అవమానపరిచి కేవలం బిడ్డనిచ్చినటువంటి మామని ఆప్యాయత కూడా లేకున్నట్ల నువ్వు ఆ పార్టీని వ్యక్తి ఎన్టీఆర్ రామారావు నుంచి లాక్కున్నటువంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు. మా నాయకుడు అలాంటిదేమీ చేయలేదు. మొట్టమొదటిసారిగా ప్రజల కోసం, ప్రజల యోగక్షేమాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది గుర్తించుకో. ఈరోజు ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది, ఈ రాష్ట్ర పరిస్థితులేమి, ఈ రాష్ట్ర ప్రజానీకం ఏ విధంగా ఉంది అనేదంతా మొత్తం ప్రజలకందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అరాచక పార్టీ, దౌర్జన్య పార్టీ. ఏ ఒక్క పేదలకు కూడా కనీసం గౌరవం లేనటువంటి, బతకడానికి వీలు లేనటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. దీనికి ఉదాహరణ కేవలం ప్రజలకే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది మేలు చేసినటువంటి పార్టీ కానే కాదు. దీనికి ఉదాహరణ అగళి మండలంలో అగళి ఎస్ఐ గారు వాళ్ళ డ్యూటీ పైన, వాళ్ళ పనుల పైన పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటే, ఒక హోటల్లో తనిఖీ చేస్తూ ఉంటే, నేను తెలుగుదేశం పార్టీ లీడర్ని, మమ్మల్నే మీరు పట్టుకుంటారా, మమ్మల్నే మీరు అంతా పరిశీలన చేస్తారా అని అక్కడ ఉన్నటువంటి ఒక రంగస్వామి అతను, అతని కూతురు ఎస్ఐ గారిని కొట్టినటువంటి సంఘటన ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. దీన్ని బట్టి చూస్తే కనీసం ఈ రాష్ట్రంలో రక్షక భటులకే రక్షణ లేనటువంటి సందర్భం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు ఏదైనా ఏ ఒక్కటి కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేస్తానంటుంటావు. ఏ అభివృద్ధి చేసినావో మాకు చూపించాలని ఈరోజు సవాల్ విసురుతున్నాం. మరి సిసి రోడ్లు ఆ రోజు మన గౌరవ జగన్మోహన్ రెడ్డి సార్ గారు వారి యొక్క హయాంలో ఈ నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు సిసి రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, అనేకమైనటువంటి నాడు నేడు కింద స్కూళ్లను కానీ, పాఠశాలను కానీ అభివృద్ధి చేయడానికి అనేకమైనటువంటి నిధులు సమకూర్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి సార్ గారని తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడైనా చూడండి, ఏ జిల్లా పరిషత్ పాఠశాల పోండి, సర్వాంగ సుందరంగా ఈరోజు కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, వైద్యశాలలు కావచ్చు, నేరుగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి సార్ గారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, కులాలకు రక్షణ కల్పించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మరింత చేరువై పరిపాలన సాగించినటువంటి మన నాయకుడిని నువ్వు ఇష్టానుసారం తిట్టడం చాలా దారుణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా నువ్వు కొనసాగితే నోరు ఉందని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడే రాజు, నోరుందని నువ్వు ఇష్టానుసారం వీగితే ఈ ప్రాంత ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకోరు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది నువ్వు ఏ సమయానికి, ఏ డేటు, ఏ తేదీ, ఎక్కడ చెప్పు, ఫలానా అభివృద్ధి చేసినానని చూపించు. మన జగన్మోహన్ రెడ్డి సార్ గారి హయాంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది సాక్షాత్తు ఫీల్డ్ తీసుకుపోయి నీకు చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరు ఎక్కడ మాట్లాడారు, నీ యొక్క
ఉడత భక్తులకు ఎవరు ఇక్కడ భయపడరు. భయపడతారని నువ్వు ఇష్టానుసారం నోరు ఉందని మాట్లాడితే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేనికైనా సరే సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. నువ్వేదైనా ఉంటే నీ డబ్బాను కొట్టుకో, వెళ్ళిపో, వద్దనే లేదు. అభివృద్ధి చేయలేదు, 5 ఏళ్ళు ఏమి చేయలేదు అంటే నీ నాలుక కోసేస్తామని హెచ్చరిస్తున్నాను. ఎంఎస్ రాజు, జాగ్రత్త. ఏదైనా ఉంటే ప్రజలకు మేలు చేయి, పరిపాలన చేయి. నీకు శాసనసభ్యునిగా ఈ ప్రాంతవాసులు ఎన్నుకున్నారు. నువ్వేమయ్యా చేస్తున్నావు ఇక్కడ? ఏదైనా ప్రభుత్వ టైం టేబుల్ పెడితే ఆ డేట్లో వస్తావు, ఇక్కడ హల్చల్ చేస్తావు, మీటింగ్ పెడతావు, వెళ్ళిపోతావు. మన నాయకుని బెంగళూరు అక్కడ ఇక్కడ ఉన్నామని అంటున్నావా? ప్రజల మనిషి, ప్రజా జీవితంలో ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి. మన జగన్మోహన్ రెడ్డి సార్ బయటికి వస్తే ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎక్కడ కూడా ఆయన ఇది చేయలేదు. ప్రతి ఒక్క వారంలో కూడా, ప్రతి ఒక్క దీంట్లో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలో మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు, సమావేశాలు ఏర్పడుతున్నారు. ఎక్కడ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే అక్కడ పరామర్శిస్తారు. ప్రజల వద్దే ఉన్నారు, ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ కూడా లేదు అని నువ్వు విమర్శిస్తే నిన్ను ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజలు వదిలిపెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాని నువ్వు ఇంకొకసారి మా జగన్మోహన్ రెడ్డి సార్ గారి గురించి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి నువ్వు నోటికొచ్చినట్ల వీగితే నిన్ను ఈ మడక్షర నుంచి తరిమి కొట్టేంత వరకు మేము ఆగమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన మడక్షర పత్రికా విలేకరులైనటువంటి సాక్షి రిపోర్టర్ ఏకవచనంతో బ్రోకర్లని సంబోధించడం జరిగింది. కనీసం నీ స్థాయి ఏమి, నీ స్థాయికి తగినటువంటి మాటలేమి ఈరోజు ఈ ప్రచార సమూహాన్ని ప్రజలకు చేరవేసే దాంట్లో దిష్టమైనటువంటి వారు మన సాక్షి రిపోర్టర్. ఉన్నది ఉన్నట్లుగా ప్రచార దీన్ని రాసేటువంటి వాడు. కనీసం బ్రోకరిజం అనే పదం నీ నోట్లో ఏ విధంగా వచ్చిందో మాకైతే అర్థం కాలేదు. అనంతపురంలో నువ్వు బ్రోకరిజం చేసినావు కాబట్టి ఈరోజు మడక్షరలో కూడా అదే పదం అనేది నువ్వు ఉపయోగించినావు. దీనిని మన మడక్షర పత్రికా విలేకరులందరికీ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన మడక్షర ప్రాంత ప్రజలు, మీడియా మిత్రులు అందరూ ఏదైనా కానీ తక్షణమే జరిగినటువంటి సంఘటనను ప్రజల్లోకి చేరవేసే నైతిక గుణం మా పత్రికా విలేకరుది. కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేనటువంటి నువ్వు ఆ బ్రోకరిజం పదాన్ని వాడుతున్నావంటే నువ్వు ఏ స్థాయిలో పని చేస్తున్నావో, నీ పనితీరు ఏ విధంగా ఉందో, ఏ విధంగా మీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఇదే విధంగా భయభ్రాంతులకు గురి చేసి నువ్వు పరిపాలన సాగిస్తున్నావో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈరోజు ప్రశాంతమైనటువంటి మడక్షర నియోజకవర్గంలో 5 మండలాల్లో ఉన్నటువంటి విలేకరులందరూ తూచా తప్పకున్నట్ల ఏదైతే సమాజంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వ్రాస్తున్నారు. దీనికి ఉదాహరణ అగళి ప్రాథమిక పాఠశాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు ఇంజెక్షన్ లేనటువంటి సందర్భంలో అక్కడ ధర్నా చేస్తే ఎందుకు ప్రభుత్వంని విమర్శించడం
వద్దు అని నేను చెప్తే నిజాయితీగా వాళ్ళు ఏదైతే జరిగిందో అటువంటి నిజాయితీని వారు ప్రదర్శించినారు. నిజాయితీగా ప్రజల సమస్యలు, ప్రజలకు ఏదైతే అన్యాయం జరిగిందో దానిని తప్పకున్నట్ల పేపర్లో ముద్రించినారు. ఏ ఒక్కరిపైన విమర్శ అనేది చేయడం లేదు. అటువంటి ప్రశాంతమైనటువంటి మనశ్శాంతి కలిగినటువంటి మా విలేకరుల పైన మీరు ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి దౌర్జన్యం చేసి వాళ్ళని నొక్కడం చాలా నేరం. మీరు అనుకున్నారేమో కేవలం ఒక్క మన సాక్షి పేపర్లోనే రాలేదు, అన్ని పత్రికల్లో కూడా ఈ త్రాగునీటి సమస్య అనేది వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను రాసినారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేనటువంటి సందర్భంలో వాళ్ళు రాయడం జరిగింది. రాజు మా సాక్షి రిపోర్టర్ పైన కసి ఏదైనా ఉంటే అభివృద్ధి చేసి చూపించు, అభివృద్ధి బాటలో పయనించు. ఇటువంటి సాక్షాత్తు రిపోర్టర్లపైనే నువ్వు కక్ష సాధింపు చర్య చేస్తున్నావంటే మీ నాయకులపైన కానీ మీ కార్యకర్తలపైన కానీ ఏ విధంగా కక్ష సాధిస్తున్నావో నీకే అర్థమవుతుంది.